అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు జూలై జీతాలు పెన్షన్లకు సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి ఈ వివరాలు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా మనకి ఉద్యోగులకి 26వ తేదీ నుంచే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి మన యొక్క డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని, ఎందుకంటే ఈసారి డిఏ పెరుగుతుంది కాబట్టి ఆ డిఏకి సంబంధించిన వివరాలు పెరిగాయా లేదని ఒకసారి చూసుకోండి. అలాగే ఎవరైతే బేసిక్ పే ఎవరైతే ఈ ఇంక్రిమెంట్ ఉంటుందో ఈ మంత్లో వారు కూడా ఒకసారి బేసిక్ పే చెక్ చేసుకోండి. అలాగే బేసిక్ పే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే డిఏ పెరిగింది కాబట్టి ఈ సిపిఎస్ డిడక్షన్లు కూడా పెరుగుతుంది. ఎవరైనా సిపిఎస్ ఉద్యోగులు ఉంటే ఆ సిపిఎస్ డిడక్ట్ చేసినటువంటి అమౌంట్ కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ మనకి చాలామంది మార్చి నుంచే కట్ చేస్తున్నారు, కొంతమంది మధ్యలో కూడా కట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్ అయిందా, అంతకుముందు కట్ అయిన దానికి ఇప్పుడు ఏమైనా పెరిగిందా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఉద్యోగులందరూ కూడా ఈ విషయాల్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పెన్షన్స్ విషయానికి వస్తే పెన్షన్స్ కూడా డిఆర్ అనేది పెరిగింది కాబట్టి ఈ డిఆర్లో చేంజ్ ఉందా లేదనేది ఒకసారి చూసుకోండి. అయితే కొన్ని ట్రెజరీ పరిధిలో మనకి మార్చి నుంచే డిడక్షన్ అనేది చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. అయితే కొన్ని ట్రెజరీ పరిధిలో ఈ నెల నుంచి చేశారు. ఒకసారి మీకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేశారా లేదా, చేస్తుంటే ఎంత చేశారనేది ఒకసారి చూసుకోండి. అలాగే అడిషనల్ క్వాంటమ్ మ్యాక్స్ ఎవరైనా 70 years అలా నిండి ఉంటే వారికి ఏమైనా బేసిక్ మారి ఉంటే అది కూడా ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మీ యొక్క పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలు చూసుకోండి. వీటిలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మీరు మీ డీడీఓ గారికి తెలియజేసి దాని యొక్క కారణాలని తెలుసుకోవాలి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.